బొమ్మల కథలు. రంగన్నపల్లిలో ఎండాకాలం తీవ్రంగా రాజుమేల్తోంది. నీరు లేక పంటలు కరువయ్యాయి. నదులు, చెరువులు బీడుపడ్డాయి. రైతులు మూగబోయారు. ఊర్లో అంతా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటూ బాధపడుతున్నారు. అలా గడ్డు కాలం నడుస్తున్న రోజుల్లో ఒకరోజు, ఏమయ్యా, ఈసారి పంట వేసే పరిస్థితి లేదు. ఊరి బావి కూడా ఎండిపోయింది. మనం మన పొలాన్ని ఎలా నిలబెట్టుకోగలం అంది శాంతమ్మ. అవును శాంతమ్మ, ఈ ఎండాకాలం మనోళ్ళని పరీక్షిస్తోంది. కాని మనం మన తెలివిని వాడుకుంటే ఇదే ఎండ మనకు వరమవుతుంది అన్నాడు రామన్న. అదేంటయ్యా, ఊరంతా ఎండలకు అల్లాడిపోతుంటే నువ్వు వరమంటావ్? అవును శాంతమ్మ, కాలాలెప్పుడూ మారుతూనే ఉంటాయి. దానికి ప్రత్యామ్నాయం మనమే చూసుకోవాలి, కాని కాలాన్ని నిందించకూడదు. ఇంతకీ ఏమంటావయ్యా? నాకసలు ఏమీ అర్థం కావడం లేదు. ఈ ఎండాకాలం పంటలు పాడవకుండా నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. అవునా? ఏంటయ్యా ఆ ఉపాయం? నాతో పాటు పొలానికి రా, చూపిస్తాను. మతిగాని పోయిందేంటయ్యా? ఉపాయం ఏంటి అంటే పొలానికి రమ్మంటున్నావు ఏమిటో? నాకేమీ అర్థం కావడం లేదు. నాతో రమ్మని చెప్పాను కదా, ఏం మాట్లాడకుండా పద. అని రామన్న శాంతమ్మని తీసుకుని వెళ్తాడు. అక్కడ తన పొలం పక్కనే ఒక చిన్న గుంతను ముందుగానే తవ్వి ఉంచుతాడు. అందులో కొంచెం కొంచెం నీరు ఊరుతూ ఉంటుంది. ఏంటయ్యా, ఇక్కడ ఇంత పెద్ద గుంట తీసుంచావ్? గుంత కాది, అందులో ఏముందో చూడు. అంతా చెమ్మ చెమ్మగా ఉందయ్యా. ఏంటిది? మరదేనే నా ఉపాయం. అయినా ఎండాకాలంలో ఇది ఎండిపోకుండా చెమ్మగా ఉందేంటయ్యా? ఎలా? ఇలా గుంతలు తవ్వితే భూమిలో నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. అందుకే ఇలా చెమ్మ చెమ్మగా ఉంది. ఇదేదో బాగానే ఉందయ్యా, కాని ఇది పంటకు నీరు పెట్టడానికి ఏ మూలకి సరిపోదు కదా. అది నిజమే శాంతమ్మ. భలేవాడివే. దీంతో పంటను తడిపేద్దాం అనుకున్నావా ఏంటి? సరే సరే, పద ఇంటికెళ్దాం. ఆ రాత్రంతా రామన్న దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఊర్లో చెరువు తవ్వితే అప్పుడు ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడరనే ఆలోచన వస్తుంది. ఆ మరుసటి రోజు, శాంతమ్మా, శాంతమ్మా, ఏంటయ్యా పొద్దు పొద్దున్నే అలా అరుస్తున్నావు? నాకొక బ్రహ్మాండమైన ఉపాయం తట్టిందే. అబ్బో, మరొక ఉపాయమా? అది అపాయం కాకుండా ఉంటే అదే చాలు. అలా ఎందుకవుతుంది? ముందు నేను చెప్పేది విను. సరే, ఏంటో చెప్పు. మరేం లేదే, మన ఊరి పక్కనే ఒక చెరువు తవ్వామనుకో, అప్పుడది ఊరందరికీ ఉపయోగపడుతుంది కదా. చాలా మంచి ఆలోచనే, కానీ చెరువు తవ్వడం అంటే మామూలు మాట. అది నిజమేనే, కాని నేను తవ్వుతాను. నాతో పాటు మన ఊరోళ్ళని కూడా తీసుకొని వెళ్తాను. మరీ బావుందయ్యా. మీరనుకుంటే సరిపోతుందా ఏంటి అని శాంతమ్మ చెప్పగానే రామయ్య మౌనంగా ఉండిపోతాడు. అతనికేం చేయాలో అర్థం కాదు. రోజులు గడుస్తాయి. అతనికి మరొక ఉపాయం తడుతుంది. శాంతమ్మ, నువ్వు చెప్పింది కూడా సరైంది. నా వలన, మన ఊరి వాళ్ల వలన మాత్రమే ఆ చెరువు అవ్వదే. నేను ముందే చెప్పాను కదయ్యా. అందుకే నేనిదే విషయాన్ని మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి అక్కడ అధికారులతో చెప్దామని అనుకుంటున్నాను. ఇదేదో మంచి ఆలోచనలానే అనిపిస్తోందయ్యా. సరే, ఓ పాలి ప్రయత్నించి చూడు, పోయేదేముంది అని శాంతమ్మ చెప్పగానే రామన్న వెంటనే మున్సిపల్ కార్యాలయానికి వెళ్తాడు. అక్కడ అధికారులతో రామన్న, అయ్యా, నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడ్డానికొచ్చాను. దేని గురించి మాట్లాడాలి? త్వరగా చెప్పు, నా దగ్గర అంత సమయం లేదు. అయ్యా, మరేం లేదు. ప్రస్తుతం ఎండల కారణంగా గ్రామంలోని ప్రజలంతా నీటి ఎద్దడితో బాధపడుతున్న సంగతి మీకు తెలిసిందే కదా. తెలుసు తెలుసు. అందరూ దాని గురించే ఫిర్యాదులు చేస్తున్నారు. అదేనయ్యా, దానికోసం నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. నాలాంటి అధికారులే ఏం చేయలేకపోతున్నారు. నువ్వేం చేస్తావు? నేనొక్కడినే ఏం చేయలేనయ్యా. అందుకే మీ సహాయం కోరి వచ్చాను. సరే, అదేంటో చెప్పు. మరేం లేదయ్యా, మన ఊరి పక్కన చిన్న చెరువు తవ్వితే అది ఊరందరికీ బాగా ఉపయోగపడుతుంది.
రాబోయే రోజుల్లో కూడా మన ఊరికి ఇక నీటి ఎద్దడే ఉండదు. నీ ఆలోచన బాగానే ఉందయ్యా. సరే, నేను మిగిలిన వాళ్ళతో మాట్లాడి దానికి కావలసిన ఏర్పాట్లు చూస్తాను. సరేనయ్యా, చాలా సంతోషం. మీరింత త్వరగా ఒప్పుకుంటారని నేనస్సలు అనుకోలేదు. ఊరి బాగు కోసం చెప్పినప్పుడు నేనెందుకు కాదంటానయ్యా. త్వరలోనే దీనికో పరిష్కారం ఆలోచిద్దాం. సరేనయ్యా, నేను వెళ్ళొస్తాను అని రామన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజులు గడిచిపోతాయి. అధికారులు చెరువు తవ్వడానికి ఒక జేసీబీని ఇస్తారు. ఊర్లో చెరువు తవ్వకం పనులు ప్రారంభమవుతాయి. ఏవయ్యా రామన్న, పనులెలా జరుగుతున్నాయి? మీ దయవల్ల బాగానే జరుగుతున్నాయ్యా. మరొక వారం రోజుల్లో పని పూర్తయిపోతుంది. మంచిది రామన్న. ఏదన్నా సాయం కావాలంటే మొహమాట పడకుండా వచ్చి అడగండి. అట్టగేనయ్యా అని చెప్పగానే అధికారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే అదే ఊర్లో చంద్రయ్య అనే ధనికుడు ఉండేవాడు. ఈ విషయంలో అతను రామన్నను చూసి అసూయపడతాడు. దీంతో చెరువు తవ్వే పనుల్లో ఆటంకాలు సృష్టించడం మొదలుపెడతాడు. చంద్రయ్య ఒకరోజు తనలో తాను ఇలా అనుకుంటున్నాడు. ఇతను చెరువు తవ్వించి అందరికీ ఉపయోగపడేలా ఉంటే గ్రామంలో ఇతనికి మంచి పేరు రావచ్చు. నేనెవర్నో చెప్పుకోడానికి కూడా ఏవీ ఉండదు. ఎలాగైనా దీన్ని చెడగొట్టాలి అని అనుకుని ఆ జేసీబీ కాంట్రాక్టర్తో మాట్లాడి అది పని చేయడం లేదని చెప్పిస్తాడు. మరెవ్వర్నీ కూడా అక్కడికి రానివ్వకుండా చేస్తాడు. దీంతో ఓ రోజు శాంతమ్మ రామన్నతో, ఏంటయ్యా, ఏవైంది? అలా దిగాలుగా కూర్చున్నావ్? ఊర్లో చెరువు తవ్విస్తున్న సంగతి తెలిసిందే కదా. అవును, దానికి అధికారులు కూడా సాయం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఏమైందని ఇంత దిగాలుగా కూర్చున్నావ్? ఆ పనులు ఆగిపోయాయి శాంతమ్మ. ఆ కాంట్రాక్టర్ పని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. మరెవరూ కూడా ఇక్కడికి రావడం లేదు. అయ్యో, ఎంత పనైంది. మరి ఈ విషయం అధికారులతో చెప్పావా? చెప్పాను శాంతమ్మ. జేసీబీలు రాందే వారు కూడా ఏమీ చెయ్యలేము అని చెప్పేస్తున్నారు. ఎంత కట్టం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదు. అవును శాంతమ్మ. సరేనయ్యా, నువ్వేం బాధపడమాక. అసలేమైందో ఆరా తీయి ముందు అని చెప్పగానే రామన్న ఆరా తీయడం ప్రారంభిస్తాడు. ఇంతలో అతనికి చంద్రయ్య ఈ పని చేశాడని తెలుస్తుంది. వెంటనే చంద్రయ్యనే ఈ విషయం అడుగుతాడు. ఆ ఏంటి రామన్న ఇలా వచ్చావు? ఏంటి విశేషాలు? చంద్రయ్య, నిన్నొకటి అడగాలి. ఆ చెప్పు రామన్నా, ఏంటది? పెరుగుతున్న ఎండల కారణంగా ఊరి ప్రజలంతా ఇబ్బంది పడుతున్న సంగతి నీకు తెలిసిందే కదా. అవును తెలుసు. అయితే ఇప్పుడు దానికి నేనేం చేయాలి? నువ్వేం చేయాల్సిన అవసరం లేదు చంద్రయ్య. కనీసం మేం చేసే పనులకైనా అడ్డు రాకుండా ఉంటే అదే చాలు. హా, నేనేం చేశానయ్యా ఇప్పుడు? ఆ నీటి గురించే నేను కూడా నాకున్న పలుకుబడితో పై అధికారులతో మాట్లాడుతున్నానుగా. ఇంకా నా దగ్గర విషయం దాచాలని చూడకు చంద్రయ్య. ఆ జేసీబీ వాళ్లతో మాట్లాడి నువ్వే పని ఆపించేశావని నాకు తెలిసిపోయింది. అసలెందుకిలా చేశావు? నాలాంటి రైతులు ఏమైపోవాలి? పంటకెంత నష్టం జరుగుతోందో నీకు తెలుసా? మరింకేం చేయాలి? ఇప్పుడు నువ్వు చెరువు తవ్వించేస్తే ఊర్లో అందరూ నిన్నే పొగుడుతారు, మెచ్చుకుంటారు. అప్పుడు నన్నెవ్వరూ పట్టించుకోరు. అందుకే ఇలా చేశాను. ఎంత పని చేశావు చంద్రయ్య. నీకు నా మీద కోపం ఉంటే నన్ను శిక్షించాల్సింది. కాని ఇప్పుడు నీ వలన ఊరు మొత్తం బాధపడుతుంది. ఇది నీకు న్యాయంగా ఉందా? ఎవరెలా పోతే నాకేంటి? నాకు నా పేరు ప్రతిష్టలు ముఖ్యం. సరే చంద్రయ్య, నువ్వు ఆపినంత మాత్రాన పనులు ఆగిపోతాయి అనుకుంటున్నావా? ఇప్పుడు చూస్తున్నావుగా ఆగిపోయాయా లేదా? అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. కానీ నేను చేసి చూపిస్తాను. ఈ విషయాన్ని నేను పంచాయతీలో తేల్చుకుంటాను. హ, ఏం చేసుకుంటావు చేసుకోపో. నీ వల్ల ఏమీ కాదని నాకు తెలుసులేవయ్యా అని చంద్రయ్య చెప్పగానే రామన్న వెంటనే అందర్నీ పిలుచుకుని పంచాయతీకి వెళ్తాడు. అక్కడ జరిగిన విషయం చెప్తాడు. మన ఊరు ఇప్పుడు కష్టకాలంలో ఉంది. నీరు లేక పంటలు కరువవుతున్నాయి. అవును రామన్న, అందరూ ఈ విషయంలో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అందుకే నేను అధికారులతో మాట్లాడి చెరువు తవ్విద్దామనుకున్నాను. అదందరికీ తెలుసు రామయ్య. కాని ఏదో సమస్య వలన పనులు ఆగిపోయాయి కదా. అవును,
ఇదంతా చంద్రయ్య చేసిన పని. నా మీద అతనికున్న అసూయతో ఈ పనిని ఆపించేశాడు. అవునా? చంద్రయ్య ఎంత పని చేశాడు? ఇప్పుడు ఏం చేద్దాం రామన్నా? అందుకే ఇప్పుడు చంద్రయ్యకు బుద్ధి చెప్పేలా మనమంతా కలిసి సగంలో ఆగిపోయిన పన్ని పూర్తి చేయాలి. సరే రామన్నా, నువ్వెలా చెప్తే అలానే చేద్దాం. అవును, నేను చెప్పినట్టు అందరం కలిసి పనిచేస్తే నేనొక్కడిని గెలిచినట్టు కాదు, మన ఊరే గెలుస్తుంది. ఎవరైనా అడ్డుపడితే వాళ్లే మన శత్రువులు. అవును రామన్నా, మన ఊరి కోసం మేం కూడా పనిచేస్తాం. అందరికీ ఉపయోగపడే పని అందరం కలిసే చేద్దాం అని అప్పట్నుంచి గ్రామస్తుల కళ్ల ముందే చంద్రయ్య కుట్ర బయటపట్టంతో గ్రామ పెద్దలు అతనిపై కోపంగా, చంద్రయ్య, నీ ధనంతో ఊర్ని కాపాడకపోతే పర్లేదు కాని చెడ్డదారి చూపిస్తే ఊరు నిన్ను బతకనివ్వదు. హ, చెప్పారులే బానే. ఇప్పుడు మీరంతా కలిసి ఇక్కడ చెరువు తవ్వేద్దాం అనుకుంటున్నారా? చాలే, రేపు మళ్ళీ డబ్బుల కోసం మా ఇంటికొస్తారు. చూస్తూ ఉండండి. నువ్వెప్పటికీ మారుతావు ఏమో చంద్రయ్య. నువ్వు చూస్తూ ఉండు, ఇక్కడ చెరువు ఖచ్చితంగా వస్తుంది. సరే, అది కూడా చూద్దాం అని చంద్రయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఊరి వాళ్లు చకచకా పనులు చేయడం ప్రారంభిస్తారు. చిన్న చిన్న గుట్టలన్నింటినీ తవ్వి మట్టిని దారిలోకి తరలించి చెరువు తవ్వడం పూర్తి చేస్తారు. ఎండాకాలంలో కూడా ఆ చెరువు నిండిపోవడం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. చుట్టుపక్కల రైతులు రామన్న దగ్గర ఆ పని నేర్చుకోవడానికి వస్తారు. అప్పుడు శాంతమ్మ రామన్నతో, నువ్వు చెప్పింది నిజమేనయ్యా. తెలివిగా ఆలోచించడం వల్ల ఎండ కూడా మనకు వరమే అవుతుంది. మరి నా ఉపాయం అంటే ఏమనుకున్నావే? అలానే ఉంటుంది. ప్రకృతి కూడా మనకి శత్రువు కాదే. మన దృష్టి సరిగ్గా ఉంటే ప్రతి కష్టాన్ని అవకాశంగా మార్చుకోవచ్చు. అవునయ్యా, ఇకపై నేను కూడా ప్రకృతిని ఎప్పుడూ నిందించను. మంచిది శాంతమ్మ. ఇక అప్పటినుంచి ఊరంతా చాలా సంతోషంగా ఉంటారు. ఎండాకాలంలో కూడా నీటి కోసం ఎవ్వరూ ఎదురుచూడరు. తెలివైన ఉపాయం నిప్పులాంటి ఎండను కూడా గ్రామస్తులకి అనుకూలంగా మార్చింది. తెలివైన రైతు దేశానికి ఆశ. ఎప్పుడూ పరిస్థితుల్ని మించి ఆలోచించే మనసుంటే ఎండ, వాన, కరువు అసలు ఏమీ ఉండవు. అనగనగా రాజాపురం అనే అందమైన గ్రామంలో రామయ్య, సీతమ్మ అనే ఇద్దరు దంపతులు వ్యవసాయం చేస్తూ ఉంటారు. వీళ్లకి శ్రీను అనే కొడుకు ఉంటాడు. శ్రీనును బాగా కష్టపడి చదివించారు. శ్రీను చదువు అంతా పూర్తయి ఇంటి దగ్గరే ఉద్యోగం కోసం చూస్తూ ఉంటాడు. శ్రీను చాలా మంచి గుణం కలవాడు. నీతిపరుడు, నిజాయితీగా ఉండేవాడు. సీత, ఈ సంవత్సరం వర్షాలు పడక పంటలు సరిగ్గా పండలేదు. అనుకోకుండా వచ్చిన ఈ వాతావరణం వల్ల పంట కాస్త నాశనమైంది. ఈ సంవత్సరం మనం చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. అవునండి, ఈ వ్యవసాయమే మనకి జీవనాధారం. అలాంటిది ఇప్పుడు ఈ పంట మొత్తం నాశనమైంది. ఇప్పుడు మనకి రోజులు ఎలా గడుస్తాయో అని బాధపడుతూ అంటుంది సీతమ్మ. ఇంతలో శ్రీను అక్కడికి వస్తాడు. నాన్న, నేను పట్టణానికి వెళ్లి ఏదైనా ఉద్యోగం సంపాదిస్తాను. ఇక నేను ఈ వ్యవసాయం చేయలేను. మనం కష్టాల నుంచి తప్పించుకునే మార్గం కనిపెడతా. శ్రీను, నువ్వు వ్యవసాయం పట్ల అంత అశ్రద్ధగా మాట్లాడొద్దు. ఎందుకంటే మనకి ఈ సంవత్సరం పంట నాశనమై ఉండొచ్చు, కానీ మళ్లీ సంవత్సరం పంట బాగా పండొచ్చు కదా. మనకి వ్యవసాయమే జీవనాధారం. మీరు చెప్పింది నిజమే కావచ్చు నాన్న, కానీ నేను ఏదైనా మంచి ఉద్యోగం చేసి మంచి పేరు తీసుకొనొస్తాను. మనం ఎల్లప్పుడూ ఇలా కష్టపడుతూ ఉంటే మనకు ప్రతిసారి వ్యవసాయంలో నిరాశ ఎదురవుతోంది. సరే సీను, నువ్వు నీకు నచ్చినట్టే చేయరా. నువ్వు ఉన్నత స్థానంలో ఉంటే నాకంతే చాలు. పైగా పంట పెట్టుబడి కోసం కొంత అప్పు చేశాను, దానిని తీర్చాలి. కాబట్టి నువ్వు పొరుగుర్లో ఉన్న నా పాత స్నేహితుడైన సింహయ్య దగ్గరికి వెళ్ళు. సరే నాన్నా అని చెప్పి పొరుగురికి బయలుదేరతాడు శ్రీను. శ్రీను అలా అడవి మార్గంలో నడుస్తూ ఉండగా అతనికి ఒక రాజముద్రగల హారం కనిపిస్తుంది. శ్రీను ఆ హారాన్ని చూసి చేతితో పట్టుకుంటాడు. అతను తన చుట్టుపక్కలంతా వెతకసాగాడు. ఈ హారం ఎవరిదై ఉంటుంది అని ఆలోచిస్తూ వెతుకుతూ ఉండగా అక్కడ ఎవ్వరూ కనిపించరు. ఆ హారాన్ని పట్టుకుని పొరుగురులో ఉన్న సింహయ్య ఇంటికి వెళ్తాడు.
సిమ్మయ్య శ్రీను చూసి ఇలా అన్నాడు. ఎవరు బాబు నువ్వు? ఇలా మా ఇంటికెందుకొచ్చావు? నమస్కారమండి. నేను మీ స్నేహితుడు రామయ్య కొడుకుని. నా పేరు శ్రీను. నాన్నగారు మీ దగ్గరికి వెళ్ళమని పంపించారు. అంటూ జరిగిందంతా చెప్పాడు. అవునా బాబు, నువ్వు మా రామయ్య కొడుకువా? అచ్చం మీ నాన్నలాగానే ఉన్నావు. నీ ఉద్యోగం కోసం నేను కూడా ప్రయత్నిస్తున్నాను. ఇంతకు ముందు మీ నాన్న ఒకసారి నీ గురించి చెప్పాడు. ముందు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, భోజనం చేద్దాం. ఈలోపు సిమ్మయ్య భార్య శాంతమ్మ వీళ్ళిద్దరి మాటలు విని అక్కడికొచ్చి, ఎవరండి ఈ అబ్బాయి? మనింటికి భోజనానికి పిలుస్తున్నారు. ఈ అబ్బాయిని మన ఊర్లో ఎప్పుడూ నేను చూడలేదే. లేదు లేదు శాంతమణి, నా పాత స్నేహితుడైన రామయ్య కొడుకు. మన పక్కూరే. చిన్న పని మీద వాళ్ళ నాన్నగారు మన ఇంటికి పంపించాడు. అవునా బాబు? ఎవరో అనుకొని తెలియక అలా అడిగాను. కాళ్ళు చేతులు కడుక్కొని రా బాబు, భోజనం చేద్దాం అలాగేనండి అంటూ కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్తాడు శ్రీను. అలా వాళ్ళిద్దరూ కలిసి భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో శ్రీను తనకు దొరికిన హారాన్ని చూపిస్తూ జరిగిందంతా చెప్పాడు. సిమ్మయ్య హారాన్ని చూసి, ఇది రాజుగారికి సంబంధించిన హారంలా ఉంది అని చెప్తాడు. అవునా? ఇది రాజుగారిదా? అయితే ఇది రాజుగారికి ఇచ్చేద్దామండి. నన్నక్కడికి తీసుకుని వెళ్ళండి. శ్రీను, ఈ హారం నీకు దొరికింది అన్న విషయం వేరే ఎవరికీ తెలియదు. కావున హారాన్ని నువ్వే ఉంచుకోవచ్చు కదా. వద్దండి, చాలా పెద్ద తప్పు. మనది కాని దాని గురించి ఎప్పుడూ ఆశపడకూడదు. పైగా ఇది పోగొట్టుకున్న రాజుగారు చాలా బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇది మనం రాజుగారికి ఇచ్చేద్దామండి. ఆ మాట విని సిమ్మయ్య చాలా సంతోషించి శ్రీనుని తీసుకుని రాజ్యంలోకి వెళ్తాడు. అక్కడ శ్రీను మరియు సిమ్మయ్య రాజుగారిని కలుస్తారు. శ్రీనును సిమ్మయ్యను రాజుగారు చూస్తారు. సిమ్మయ్యను గుర్తుపట్టి, ఏంటి సిమ్మయ్య ఇలా వచ్చారు? ఇంకా నేనే నీ కబురు పెట్టి ఇక్కడికి రమ్మని చెప్పాలనుకుంటున్నాను. ఇంతలో ఆ దేవుడు పంపినట్టు నువ్వే వచ్చావు. ఏమైందయ్యా? ఏమన్నా విషయం ఉందా? ఎందుకు కబురు పెట్టాలనుకుంటున్నారు చెప్పండి. ఏం లేదు సిమ్మయ్య, నా వారసత్వంగా ఎప్పటినుంచో ఉన్న హారం వేటకు వెళ్ళినప్పుడు అడవిలో పడిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. నువ్వు ఈ మధ్య ఎప్పుడైనా అడవికి వెళ్తే ఆ హారాన్ని వెతుకుతావని నీతో చెప్తున్నాను. మాటల్లో మర్చిపోయాను. అవును, ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు? నీ కొడుకా? నా కొడుకు కాదు రాజుగారు, నా స్నేహితుడి కొడుకు. ఈ అబ్బాయి పేరు శ్రీను. మీకిప్పుడు బాగా కావలసిన వ్యక్తి. ఈ అబ్బాయి నాకు కావలసిన వ్యక్తా? నేనెప్పుడు చూడలేదే ఈ అబ్బాయిని. అయ్యా, ఈ అబ్బాయిని నన్ను కలవమని నా స్నేహితుడు పంపించాడు. మార్గమధ్యంలో అతనికి ఒక హారం దొరికింది. ఆ హారం మీదే అనుకుని మీ దగ్గరికి తీసుకొచ్చాను అని జరిగిన విషయమంతా చెప్పాడు. అప్పుడు శ్రీను రాజుగారితో, నమస్కారమయ్యా. నా పేరు శ్రీను. నాది పక్కన ఉండే రాజాపురం అనే గ్రామం. నేను అడవిలో వస్తుండగా మార్గమధ్యంలో నాకీ హారం దొరికింది అని ఆ హారాన్ని చూపించి జరిగిందంతా రాజుకి చెప్తాడు. అవును, ఈ హారం నాది. ఇది నాకు వారసత్వంగా లభించిన హారం. ఈ హారం కోసం నేనెంతో మందిని పెట్టి వెతికించాను, కాని ఎవ్వరికీ దొరకలేదు అంటూ ఆ హారాన్ని చూసి సంతోషంతో మురిసిపోతాడు. రాజు, ఇదిగో అయ్యా, మీ హారం మీరు తీసుకోండి అంటూ శ్రీను ఆ హారాన్ని రాజుగారికి ఇచ్చేస్తాడు. శభాష్ శ్రీను, నాకీ హారం ఇవ్వవలసిన అవసరం లేకపోయినా, నీ ఉంచుకునే అవకాశం ఉన్నా సరే నువ్వు ఈ హారాన్ని ఉంచుకోలేదు. నీ నిజాయితీ నాకు నచ్చింది. నీకెంత డబ్బు, బంగారం కావాలో చెప్పు, నీకిస్తాను. అయ్యా, ఈ హారాన్ని నా సొంత డబ్బులతో తయారు చేసి మీకు నేనివ్వలేదు. మీ హారం నాకు దొరికింది కాబట్టి దానిని తీసుకుని నేను నిజాయితీగా మీకు అప్పగించాను. అంతేకాని నాకు ధనం, డబ్బు లాంటివి ఏమీ వద్దయ్యా. మాది చాలా పేద కుటుంబం. ఈ రాజ్యంలో ఎక్కడైనా చిన్న ఉద్యోగం ఇప్పించండయ్యా అని ప్రాధేయపడతాడు. అప్పుడు రాజుగారు, నీలాంటి నిజాయితీపరుడు నా రాజ్యంలో ఉంటే నాకింకేం కావాలి? నాకండగా, భరోసాగా నీలాంటి వాళ్ళు కావాలని నేనెప్పటినుంచో అనుకుంటున్నాను. నీ స్థానంలో ఎవరైనా ఉంటే వాళ్లకు నచ్చింది కోరుకుంటారు. కాని నువ్వు ఒక చిన్న ఉద్యోగాన్ని అడిగావు కాబట్టి నీకు తప్పకుండా నేనీ రాజ్యంలో ఉద్యోగాన్ని ఇప్పిస్తాను అంటూ శ్రీనును
తన రాజ్యంలోనే లెక్కలు వేసే పనిలో నియమిస్తాడు. దానికి శ్రీను సంతోషించి రాజుగారి దగ్గర పనిలో చేరతాడు. శ్రీను తన తెలివితేటలతో చాలా శ్రద్ధగా లెక్కలు సరిగ్గా వేసేవాడు. రాజుగారికి ఇలా మంచిగా లెక్కలు వేసి చెప్పేవాడు. ఇలా రాజుగారి దగ్గర చాలా నమ్మకంగా ఉండిపోయాడు. కాబట్టి రాజుగారు కూడా అన్ని పనులు అతనికే అప్పగించేవారు. శ్రీను, నేను పక్కూరు చిన్న పని మీద వెళ్తున్నాను. నేను 2 రోజుల వరకు రాను కాబట్టి ఈ రాజ్యానికి నువ్వే రాజుగా ఉండాలి అంటూ రాజుగారు ఒకసారి పక్క ఊరికి వెళ్తారు. ఆ రాజ్యంలో ఎప్పట్నుంచో రంగడు రాజు దగ్గర గుమాస్తాగా పనిచేస్తూ ఉంటాడు. శ్రీను వచ్చినప్పట్నుంచి రాజుగారు రంగణ్ణి సరిగ్గా పట్టించుకోవడం మానేస్తారు. అది చూసి రంగడు రాజు లేని సమయంలో రాజ్యంలో ఏదో దొంగిలించి శ్రీనుకి మాట తెప్పించాలని, ఈ రాజ్యం నుంచి వెళ్లిపోయేలా చేయాలని తన మనసులో అనుకుంటాడు. ఒకరోజు రంగడు, ఏంటి శ్రీను, రాజుగారు కనిపించడం లేదు? నువ్వు రాజుగారి గదిలో ఏం చేస్తున్నావు? రాజుగారు పక్కూరి ఏదో పని మీద వెళ్లారు. రాజుగారు వచ్చే వరకు నన్నే ఈ రాజ్యాన్ని చూసుకోమని చెప్పారు. అవునా శ్రీను? అయితే ఇప్పుడు రాజుగారు లేరన్న మాట అని అంటూ తన మనసులో చాలా సంతోషిస్తాడు. నేను రాజ్యమంతా ఒకసారి చూసుకొనొస్తాను, నువ్విక్కడే ఉండు అని రంగడికి చెప్పి వెళ్తాడు శ్రీను. ఈలోపు రంగడు రాజుగారి ఉంగరాన్ని దొంగిలిస్తాడు. రంగడి గురించి శ్రీనుకి ముందే తెలుసు కాబట్టి బయటికి వెళ్లేటట్టు నటించి బయటే ఒకచోట దాక్కుంటాడు. రంగడు ఉంగరం తీయడం శ్రీను చూస్తాడు. శ్రీను బయట్నుంచి లోపలికొస్తాడు. రంగడితో శ్రీను, అరే రంగా, నేను బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా ఇక్కడికొచ్చారా? ఎవరూ రాలేదు సీను. మరిక్కడ పెట్టిన ఉంగరం కనిపించటం లేదు. ఎవరూ రాకపోతే ఎవరు తీసుకునుంటారు అని అడుగుతున్నప్పుడు రంగడి మొహంలో భయం కనిపిస్తుంది. కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. ఔ, అదేమో నాకు తెలియదు శ్రీను. ఇంతకు ముందు ఎవరైనా వచ్చి ఆ ఉంగరాన్ని తీసుకుని వెళ్లారేమో. నేను వెళ్ళేటప్పుడు ఉంగరాన్ని ఇక్కడే పెట్టి వెళ్ళాను. నువ్వేమైనా తీసావా? ఓ, శ్రీను, నేను దొంగాళ్లా కనిపిస్తున్నానా నీకు? నాకంటే వెనక వచ్చి రాజుగారి దగ్గర మంచి పేరును సంపాదించావు కాబట్టి నీకీ మధ్యన పొగరెక్కువ అవుతుంది. అరే రంగా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నేను బయటికి వెళ్లకుండా దొంగచాటుగా ఆ ఉంగరాన్ని నువ్వు తీయడం చూశాను. కాబట్టి నిజాయితీగా ఉంగరాన్ని ఇచ్చేసేయ్. లేదంటే రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళి నీకు ఉరి శిక్ష పడేలా చేస్తాను. అప్పుడు రంగడు సిగ్గుతో తల వంచుకుని, ఓ, శ్రీను, నన్ను క్షమించు. నాకంటే నువ్వే మంచి పేరును సంపాదించావని కుళ్ళు బుద్ధితో రాజుగారి దగ్గర నీకు చెడ్డ పేరు తీసుకురావాలని ఈ పని చేశాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అంటూ శ్రీను కాళ్ల మీద పడతాడు. అప్పుడు శ్రీను, మనల్ని రాజుగారు నమ్మకంతో ఈ రాజ్యంలో పెట్టుకున్నారు. అలాంటప్పుడు ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టాలి. రాజుగారు మనల్నందర్నీ ఒకేలా చూస్తారు. నీతిగా నిజాయితీగా ఉంటే రాజుగారి దగ్గర మంచి ఫలితం లభిస్తుంది అని రంగడికి బుద్ధి వచ్చేలా 2 రోజులు పోయాక రాజుగారు మళ్ళీ రాజ్యానికి తిరిగొస్తారు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు శ్రీను అడవిలో వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో అతనికొక వ్యక్తి కనిపిస్తాడు. అతనొక చోట ఏడుస్తూ కూర్చుంటాడు. అతన్ని చూసి శ్రీను అక్కడికి వెళ్లి, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? ఎవరు నువ్వు? నా పేరు రమేష్. మాది పక్క ఊరు. చిన్న పేద కుటుంబం. మాకు రోజు గడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేనెన్నో చోట్ల ఉద్యోగం కోసం ప్రయత్నించాను, కానీ నాకెక్కడా ఏ పని లభించలేదు. ఇంట్లో నా భార్య పిల్లలు ఆకలితో నా కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు తినడానికి సరుకులు తీసుకువెళ్ళడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు అని బాధపడుతూ ఏడుస్తూ చెప్తాడు. అప్పుడు శ్రీను, అయ్యో అవునా అని తన దగ్గరున్న కొంత డబ్బుని రమేష్కిచ్చి, ఇదిగో ఈ డబ్బు తీసుకుని మీ వాళ్ళకి ఆహారం పెట్టు. తర్వాత నాతో వస్తే నీకు మంచి పని రాజుగారితో చెప్పి నేనిప్పిస్తాను అని అంటాడు. అప్పుడు రమేష్ కృతజ్ఞతలు, మీరు నాకు చాలా పెద్ద సాయం చేస్తున్నారు అని చెప్పి తన వాళ్లకు ఆహారం ఇచ్చి శ్రీనితో కలిసి రాజుగారి వద్దకు వెళ్తాడు.
నమస్కారం రాజావారు. ఇతను నా స్నేహితుడు రమేష్. ఇతను చాలా పేదరికంలో ఉన్నాడు. కావున మీరెలాగైనా మంచి మనసుతో ఏదైనా పని కల్పించండి అని ప్రాధేయపడతాడు. సరే శ్రీను, అలాగే నువ్వు చెప్పినందువల్ల నేనితనికి పనిస్తున్నాను. అని చెప్పి రమేష్కు రాజ్యంలో పని కల్పిస్తారు రాజావారు. ఇలా శ్రీను రమేష్ కొంతకాలానికి స్నేహితులవుతారు. శ్రీను రాజుగారి వద్ద చాలా గౌరవ మర్యాదలతో ఉంటాడు. రాజుగారు శ్రీనుకే అన్ని పనులు చెప్పడం, శ్రీను అన్నిట్లో పెద్దరికం వహించడం చూసి రమేష్లో ఈర్ష్య మొదలవుతుంది. శ్రీనుని ఎలాగైనా రాజుగారి దగ్గర అవమానించాలనుకుంటాడు. ఆ స్థానాన్ని తను పొందాలి అనుకుంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు రాజుగారు శ్రీనుని పిలిచి, శ్రీను, నేను అడవికి బయలుదేరుతున్నాను. కాబట్టి నువ్వు మన రాజ్యంలో ఉన్న బంగారం దగ్గర కాపలా ఉండు. వాటిని దొంగలు ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా చూసుకో. అది నీ బాధ్యత. నిన్ను నమ్మి నీకు అప్పచెప్తున్నానీ పని. అని చెప్పి రాజుగారు అడవికి వెళ్ళిపోతారు. ఆ మాటలు విన్న రమేష్ ఇదే అవకాశం అనుకుని వెనక నుంచి వచ్చి శ్రీను మీద దాడి చేసి అతన్ని రాజ్యానికి దూరంగా ఉన్న గుహలో బంధిస్తాడు. రాజుగారు తిరిగొచ్చేసరికి రమేష్ అక్కడ ఉన్న బంగారాన్ని తన రహస్య స్థలంలో దాచిపెడతాడు. తర్వాత రమేష్ కట్లతో రాజుగారికి కనిపిస్తాడు. మహారాజా, మీరా శ్రీను చాలా నిజాయితీపరుడని, నమ్మకస్తుడని పని అప్పగించారు. కాని అతను చాలా అత్యాశతో ఇక్కడ ఉన్న బంగారాన్ని దోచుకెళ్లి అడ్డుపడ్డ నాపై దాడి చేశాడు అని అంటాడు. అప్పుడు రాజుగారు శ్రీను ఇలాంటి పని చేస్తాడంటే నేను నమ్మలేకపోతున్నాను అని కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి శ్రీను శరీరం మొత్తం గాయాలతో ఒక ముసలాయన సాయంతో చేరుకుంటాడు. రాజుగారు, ఈ రమేష్ చెప్పిన మాటలు నమ్మకండి. ఇతనొక నమ్మక ద్రోహి అని జరిగిందంతా రాజుగారికి వివరిస్తాడు. రహస్య స్థలంలో దాచిన బంగారాన్ని కనిపెట్టి తీసుకొస్తాడు. నన్ను గుహలో బంధించడం వల్ల నేను బయటికి రాలేకపోయాను. అటుగా వస్తున్న పెద్ద ఆయన నా కేకలు వినిపించి నన్ను రక్షించి ఇక్కడికి తీసుకొని వచ్చాడు అని శ్రీను రాజుగారికి చెప్తాడు. అది విని రాజుగారు చాలా కోపంతో రమేష్ని కారాగారంలో బంధించి అనేక శిక్షలు వేయమని ఆదేశిస్తారు. తన బంగారాన్ని తనకిచ్చి తన నిజాయితీ నిలబెట్టుకున్న శ్రీనుకి తన ఒక్కగానొక్క కుమార్తెనిచ్చి పెళ్లి చేసి శ్రీనుకి రాజకుమారుడిగా తన వారసత్వాన్ని ఇస్తాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, నిజాయితీ అనేది మనల్ని ఎప్పుడూ ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. కాబట్టి అందరూ నిజాయితీగా తమ ధర్మాన్ని తాము నిర్వహించాలి. అది మనకు గొప్పతనాన్ని అందిస్తుంది.